వెల్కమ్ టు హిమ్ ఆల్ ఇన్ వన్. టుడే చికెన్ ఫ్రాంక్స్తో కర్రీ అయితే చేయబోతున్నాను. చికెన్ ఫ్రాంక్స్ని ఇలా వాటర్లో వేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చికెన్ ఫ్రాంక్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఉల్లిపాయలని అలాగే 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చికెన్ ఫ్రాంక్స్ ముక్కలను వేసి ఒకసారి కలుపుకుని 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని చికెన్ ఫ్రాంక్స్ ముక్కలు ముగ్గేంత వరకు వాటర్ వేసి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. చివరిగా చికెన్ మసాలా వేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రాంక్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రాంక్స్ కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కర్రీ అనేది కూడా కామెంట్ చేయండి.